ఈ స్వీప్ యాక్టివిటీకి సంబంధించి ఇక్కడికి విచ్చేసిన, అంటే నేనే వచ్చాను, నేను కాదు. సో కాలేజ్ ప్రిన్సిపాల్ గారికి, రమేష్ రెడ్డి గారికి, అలాగే తహసీల్దార్ గారికి, తహసీల్దార్ పెనుకొండ గారికి, అలాగే పెనుకొండ నియోజకవర్గం ఈడీటీ అంటే ఎలక్షన్ డీటీ అశ్వత్థనారాయణ గారికి, అలాగే కాలేజ్ స్టూడెంట్స్కి, టీచర్స్కి అందరికీ నమస్కారాలు. సో ఇందాక ప్రిన్సిపల్ గారు చాలా చక్కగా, అంటే మొదటి తన సందేశంలో మనసులో కూడా చెప్పారు, ఎందుకు ఓటర్గా నమోదు చేసుకోవాలి, ఇంపార్టెన్స్ ఏంటి, ప్రజాస్వామ్యం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి. ఇవాళ దాదాపు అన్ని దేశాల్లో, అంటే ఎక్కడైతే ప్రజాస్వామ్యం ఉందో ఆయా అన్ని దేశాల్లో యూనివర్సల్, అంటే ప్రతి ఒక్కరికి యూనివర్సల్ అలర్ట్ సపరేషన్ ఉంది. అంటే 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి సెక్స్, క్లాస్, క్రీడ్, కాస్ట్, రిలీజియన్, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఎటువంటి డిఫరెన్షియేషన్ లేకుండా అందరికీ ఓటు హక్కు ఉంది. 1947లో మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1950 నుంచి ఫస్ట్ ఎలక్షన్ జరిగినప్పటి నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ 18 నిండిన అప్పుడు 21 ఉండేది, ఆ తర్వాత 18 అయింది సబ్సిక్వెంట్లీ. సో 18,000 నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉంది. మీరు నమ్ముతారో నమ్మరో, ఇటువంటి అవకాశము అతిపెద్ద దేశమైనా లేకపోతే వరల్డ్ పవర్గా భావించే అమెరికాలో కూడా లేదు. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, మార్టిన్ లూథర్ కింగ్ 1960sలో ఉద్యమం చేసి నల్లగా అంటే కలర్ పీపుల్కి కూడా ఓటు హక్కు తీసుకొచ్చారు. అలాగే వాళ్ళకి అమెరికాకి 1800s, 1700s, 1778 మీరు ఎవరైనా హిస్టరీ వాళ్ళు ఉంటే మీకు అందరికీ క్లియర్గా తెలిసి ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళకి 19th centuryలో ఇండిపెండెన్స్ వచ్చిందో అప్పుడు కూడా వాళ్ళందరికీ వాళ్ళ లేడీస్కి ఓటు హక్కు ఉండేది కాదు. అలాగే ఇవాళ మీరు చైనా తీసుకున్నా, అంటే ఆల్మోస్ట్ ఈక్వల్ కోల్డ్ వార్ టైప్ జరుగుతుంది ఇప్పుడు అమెరికాకి చైనాకి, ఎవరు మూవాలైనా అన్నారు. అటువంటి చైనాలో కూడా ప్రజాస్వామ్యం లేదు. ఈ ప్రజాస్వామ్యం అంటే ఒక ఓటు హక్కు అంటే దానివల్ల ఏం ఉపయోగం ఉంటుంది, ఏమొస్తుందంటే ఇక్కడ మీరు ఎవరైనా ఓటు హక్కు అమలు చేసుకుంటే ఖచ్చితంగా ఈ వాటికి ఈ పవర్ టు క్వశ్చన్ ది అథారిటీ. మీరు నన్ను వచ్చి క్వశ్చన్ చేయొచ్చు, మీరు వచ్చి ఎమ్మెల్యే గారిని లేకపోతే మినిస్టర్ గారిని క్వశ్చన్ చేయొచ్చు, మీరు ఇక్కడ ఉన్న వార్డు మెంబర్ని, మీరు మీ ఊళ్ళో ఉండే సర్పంచ్కి క్వశ్చన్ చేయొచ్చు, ఎందుకు జరగట్లేదు. నేను ఇందాక మీ కాలేజ్ రూట్లోంచి వస్తున్నాను, బాగా గుంతలుగా ఉంది, వాటర్ అంతా నిండిపోయింది. నేను మా వాళ్ళని అడిగాను, ఇది ఒకటే రూటా కాలేజ్కి అని. అవును, ఒకటే రూట్ అని చెప్పారు. సో ఎందుకు ఆ రోడ్ అలా ఉంది? మీరు ఆ క్వశ్చన్ చేయాల్సిన అధికారం ఎప్పుడు వస్తుందంటే, మీకు ఆల్రెడీ ఉంది భారతదేశంలో బర్త్, మీరు పుట్టారు కాబట్టి మీరు అధికారం ఉంది. బట్ మీ ఆ పర్సనల్ రిలేషన్షిప్ ఎప్పుడు ఫీల్ అవుతారంటే, ఆ పర్సనల్ కాంట్రాక్ట్, అంటే నేను ఓటేసాను కాబట్టి ఖచ్చితంగా నాకు క్వశ్చన్ చేసే అధికారం ఉందని ఎప్పుడు ఫీల్ అవుతారంటే, మీరు ఫస్ట్ ఓటు హక్కు వినియోగించుకున్నప్పుడు. ఫస్ట్ మీరు ఓన్ చేసుకోవాలి, ఈ దేశంలో నేను పుట్టాను, నాకు హక్కు ఉంది, డెవలప్మెంట్కి కానీ, వెల్ఫేర్కి కానీ, లేకపోతే నేనుగా గ్రో అవ్వడానికి, అవకాశాలు అందిపుచ్చుకోవడానికి కానీ నాకు సర్వ హక్కులు ఉన్నాయి. నా హక్కు ఇది, డెవలప్ అవ్వడం నా హక్కు, డెవలప్ అవ్వడానికి కావాల్సిన వనరులను చూపించడం గవర్నమెంట్ హక్కు అని మీరు ఎప్పుడు ఫీల్ అవుతారంటే, ఎప్పుడు ఆ కాంట్రాక్ట్ ఫీల్ అవుతారంటే, ఆ సంబంధం ఎప్పుడు డైరెక్ట్గా ఫీల్ అవుతారంటే ఫస్ట్ మీరు ఓటు వేసినప్పుడు. నాకు బాగా గుర్తు, నేను 2014 ఫస్ట్ టైం నేను ఓటు వేసినప్పుడు ఎంత భావోద్వేగానికి గురయ్యాను, ఎంత ఎమోషనల్గా ఫీల్ అయ్యాను. ఎంత పెద్ద క్యూ ఉండేది అప్పుడు, జనరల్ ఎలక్షన్ పెద్ద క్యూ ఉండేది, దాదాపు 2 hours వెయిట్ చేసి నేను నా ఓటు వేయలేదు. ఓటు నోటాకు వేశాను, దట్ డజంట్ మ్యాటర్. బట్ అది నా హక్కు, అది నా రైట్. ఎందుకు నా రైట్? ఎందుకంటే నేను ఓటు వేస్తేనే నాకు కరెక్ట్. నేను ఓటు వేయడం వల్ల నాకు ఒక అధికారం లాగా నేను ఫీల్ అయ్యాను. నేను ఓటు వేశాను, నేను ఓటు వినియోగించుకున్నాను కాబట్టి నాకు ఇప్పుడు అధికారం ఉంది. ప్రతి ఒక్కరిని క్వశ్చన్ చేసే అధికారం నాకు ఉంది. మా దగ్గర డ్రైన్స్ ఎందుకు క్లీన్గా లేవు, మా దగ్గర రోడ్స్ ఎందుకు క్లీన్గా లేవు అని అడగడానికి కావాల్సిన అధికారం ఓటు కంప్లీట్గా వేసినప్పుడు మీరు ఆ అధికారం, మీ ఆ పవర్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మీరు ఓటు వేసినప్పుడు ఫీల్ అవుతారు. అండ్ ఇది ఒక
చాలా చాలా మంచి అవకాశం. ఎందుకు మంచి అవకాశం అంటే నేను చెప్తున్నాను కదా, మీరు యూ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, అంటే ఓటు వేయడం చాలా గ్రాంటెడ్, ఎమ్మెల్యే ఎంపీ ఇవన్నీ చాలా గ్రాంటెడ్గా అనిపించవచ్చు, కానీ దీనికోసం చాలా ప్రాణత్యాగాలు జరిగాయి. వివిధ దేశాల్లో ఇంతవరకు వేరే దేశాలు ఏమైనా చూసినా బాగా డెవలప్డ్ అయిన, ఇందాక పాకిస్తాన్తో పోల్చారు, నేను చైనాతో పోలుస్తున్నా. ఈవెన్ కొన్ని నార్డిక్ కంట్రీస్లో కూడా వెరీ వెరీ లేట్గా, నార్డిక్ అంటే అక్కడ పైన మీ ఫిన్లాండ్ ఎక్కడైతే ఎడ్యుకేషన్ హెల్త్ చాలా బాగుంటాయి, మనకి ఎడ్యుకేషన్ హెల్త్ వెరీ వెరీ పూర్, వెరీ వెరీ పూర్. మనకు మనం ఇండిపెండెన్స్ 75 years అయిందంతే. 75 years ముందు వీ డోంట్ నో వాట్ ఈస్ ఎలక్షన్. ఒకవేళ ఎలక్షన్ ఉన్నా కూడా 1909, 1980 నుంచి ఎలక్షన్ జరుగుతున్నా, ఎలక్షన్ అందరికి కాదు, ట్యాక్స్ పేయర్స్కి. ట్యాక్స్ పేయర్స్ ఎంతమంది? 2% ఉంటారు. దాంట్లో ఉమెన్ తీసేయండి, దాంట్లో లోవర్ కాస్ట్ తీసేయండి, వాళ్ళందరికీ అధికారం లేదు. ఎప్పుడైతే నీకు ఓటు వేసే అధికారం లేదో అప్పుడు నీకు క్వశ్చన్ చేసే అధికారం కూడా లేదు. ఐ అజ్యూమ్ దట్ దిస్ ఇస్ ఎ గవర్నమెంట్ కాలేజ్. మోర్ దాన్ 50%, ఎనీ పాపులేషన్లో కూడా ఉంటుంది. ఐఎమ్ టాకింగ్ వెరీ ఫ్రాంక్లీ, మోర్ దాన్ 50% విల్ బీ ఫ్రమ్ బ్యాక్వర్డ్ క్లాసెస్. సో యూ డోంట్ హ్యావ్ ఎ ఓట్ రైట్ ప్రీవియస్లీ. ఇంతకుముందు స్వాతంత్రానికి ముందు ఓటు హక్కు లేదు. సిమిలర్లీ మనకు క్యాస్ట్ ఎలాగ ఉందో అమెరికా లాంటి దేశంలో కలర్, క్రీడ్, రేస్ అలా ఉండేది, రైట్? సో వాళ్ళకి 1960, 65, 70 వరకు కూడా లేదు. సో స్వాతంత్రం వచ్చిన తర్వాత అది ఒక బ్లాంక్ చెక్ మనకి, ప్రజలందరికీ అందరినీ సమానంగా ట్రీట్ చేస్తూ, గవర్నమెంట్ కళ్ళ ముందర బిఫోర్ ద స్టేట్ ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్. ఆ ఓటు ఎప్పుడైతే మీరు వినియోగించుకుంటారో, ఆ ఓటర్ కార్డు ఎప్పుడైతే వస్తుందో దాని వాల్యూ, యువర్ ఓటర్, మీ ఓటర్ కార్డు వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ప్రెసిడెంట్ గారి ఓటర్ కార్డు వాల్యూ, ప్రైమ్ మినిస్టర్ గారి ఓటర్ కార్డు వాల్యూ, ఎవరిదైనా సరే. సో ఇన్ దాట్ వే యూ హ్యావ్ టు అప్రిషియేట్. అంటే ఏముంది అంటే మీరు అందరూ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ యూ 2000 బాన్సే కదా, 2000 తర్వాతే, రైట్? ఎవరైనా ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారా అపార్ట్ ఫ్రమ్ టీచర్స్, స్టూడెంట్స్? 2000 తర్వాతనా లేకపోతే దానికంటే ముందా? సో యూ వోంట్ బి ఏబుల్ టు అప్రిషియేట్ ప్రాపర్లీ. ఒకసారి మీ ఇంకా ఎవరైనా ఇండిపెండెన్స్ ముందు బతుకున్న మీ ఊర్లో ఎవరైనా ముసలా తాతల్ని లేకపోతే అవ్వల్ని అడగండి. కొంతమంది అంటే లైఫ్ టైంలో చాలా తక్కువ సార్లు వస్తుంది అవకాశం. మీరు 18 తర్వాత వస్తుంది. వాట్ ఈస్ ద లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇన్ ఇండియా? 69, 70. 50 yearsలో ఎన్నిసార్లు ఎలక్షన్ వస్తాయి? 10 times. యూ విల్ గెట్ 10 times టు ఓట్ ఇన్ యువర్ లైఫ్ టైం. ఏదైనా ఒక అవకాశం జస్ట్ 10 సార్లే మీ జీవితంలో దొరుకుతుంది అంటే యూ హ్యావ్ టు గో అండ్ గ్రాబ్ దట్ ఆపర్చునిటీ. మీరు సెలవు కోసం, సండే కోసం వెయిట్ చేస్తారు, లేదా ఏదో క్రికెట్ ఆడడం కోసం దేనికోసం ట్రై చేస్తారు. క్రికెట్ ఎవ్రీ డే ఆడచ్చు, ఎవ్రీ వీక్ ఆడచ్చు. బట్ లైఫ్ టైంలో మీకు మహా అయితే 10 సార్లు, 11 సార్లు మాత్రమే వస్తుంది. మీకు ఇంకా ఆయుష్ ఎక్కువ ఉంటే మేబీ నాట్ మోర్ దెన్ 15 times. 15 times మించి మీకు రాదు. సో నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎవరైనా ముసలి వాళ్ళని అడగండి, దే విల్ నాట్ ఈవెన్, అంటే ఒక్కసారి కూడా మిస్ అవ్వరు. 9 times, 10 times ఓటు వేసారని చెప్తారు. ఎందుకంటే దే నో ది వాల్యూ, దట్ ఈస్ ద వాల్యూ. అప్పుడే అందరూ మన దగ్గరకు వచ్చి మాట్లాడతారు. అప్పుడే రాజకీయ నాయకులు అందరూ మన దగ్గరకు వచ్చి మాట్లాడతారు, మేము ఏం చేయాలి, ఏం కావాలి, ఏం చేయాలి అని చెప్పేసి. సో ప్లీజ్ అండర్స్టాండ్ ద పవర్ ఆఫ్ ఓట్. సో ఇది ప్రతిసారి నేను చెప్తూనే ఉంటాను. అంటే ఎక్కడికి వెళ్ళినా సరే, నా ఫస్ట్ ఈ లాస్ట్ టైం స్వీప్ యాక్టివిటీస్ జరిగినప్పుడు కూడా యూ గెట్ దట్ ఆపర్చునిటీ వెరీ రేర్లీ. సో ప్లీజ్ అండర్స్టాండ్ ఇట్. అంటే 10 times మీ లైఫ్ టైంలో ఒక ఆపర్చునిటీ మీ ఎన్నుకోవడానికి వచ్చినప్పుడు దాన్ని మిస్ చేసుకోకండి. అండ్ యూ డిసైడ్ కదా, మీ షర్ట్ కోసం ఎంత తిరుగుతారు, మీ డ్రెస్ కోసం ఎంత తిరుగుతారు. అలాంటిది మీ సర్పంచ్ కోసమో లేకపోతే మీ ఎమ్మెల్యే గారి కోసమో ఆ మాత్రం ఎఫర్ట్ పెట్టాలి. లేకపోతే మీరు అడగడానికి ఏమని అడుగుతారు, పోయేసి నాకు రోడ్డు కావాలంటే నువ్వు ఓటు వేసావని అడుగుతారు. వాళ్ళకి తెలుసు ఎవరు ఓటు వేసారు, ఎవరు ఓటు వేయలేదు. ఇందాక తహసీల్దార్ గారు చెప్తున్న బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓటర్ నమోదు చేసుకోండి. బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఎలాగైతే ఉంటారో బూత్ లెవెల్ ఏజెంట్స్ కూడా ఉంటారు. వాళ్ళకి ఎమ్మెల్యే ఎవరైతే కంటెస్ట్ చేస్తున్నారో వాళ్ళకి ఓటర్ లిస్ట్ అంతా ఉంటుంది. ఈ పలానా వ్యక్తి వచ్చి ఓటు వేశాడు, పలానా వ్యక్తి వచ్చి ఓటు వేయలేదని వాళ్ళకి నీట్గా తెలుస్తుంది. రేపు ఎప్పుడైనా మనం వెళ్ళి క్వశ్చన్ చేసాం అనుకోండి, ఏమైనా మాకు కరెంట్ ఎక్కువ వస్తుంది, లేకపోతే మా దగ్గర కరెంట్ లైన్ పని చేయట్లేదు, మీరు ఏం చేస్తున్నారంటే ఆ రోజు వచ్చి ఓటు వేసేవారు మీ ఎమ్మెల్యే అడిగారు అనుకోండి,
హీ డజంట్ హ్యావ్ ఎనీ రైట్ టు ఆస్క్ దట్. మీరు ఓటు వేసినా వేయకపోయినా ఎవరికి వేసినా మీకు సర్వ హక్కులు ఉన్నాయి. బట్ వెన్ యూ కాస్ట్ యువర్ ఓట్, దట్ గివ్స్ యూ గుడ్ రిలేషన్షిప్, గుడ్ స్ట్రెంత్ ఇన్ యువర్ రిలేషన్షిప్ అండ్ ఐ మీన్ సోషల్ కాంట్రాక్ట్. ఓటు వేస్తే ఆబ్వియస్లీ యూ విల్ హ్యావ్ దట్ పవర్. అండ్ చాలామంది మీరు నేను చెప్పిన హిస్టరీని కానీ అంటే ముందు అందరికీ ఓటు ఉండేది కాదు అని చెప్పిన హిస్టరీని అప్రిషియేట్ చేయలేకపోవచ్చు. అంటే దాని గొప్పతనం తెలియకపోవచ్చు, ఎందుకంటే ఆల్మోస్ట్ పాస్ట్ 2000 పోస్ట్ 2000 కాబట్టి. నౌ ప్లీజ్ కీప్ దిస్ ఇన్ మైండ్. ఓన్లీ థింగ్ ఈస్కి మనం ఏదైనా చేస్తున్నామంటే దానికి ప్రతిఫలం ఆశిస్తాం. వాళ్ళు ఏదైనా చేస్తున్నారంటే సో దెర్ ఇస్ ఏ కాంట్రాక్ట్. ఇప్పుడు మీ సార్ వాళ్ళు వచ్చి వాళ్ళకి శాలరీ వస్తుంది, వాళ్ళు టీచ్ చేస్తున్నారు, వాళ్ళకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది, మీకు ఇంకా బాగా టీచ్ చేస్తారు. వాళ్ళకి శాలరీ రాకపోయినా, వాళ్ళకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లేకపోయినా మీకు టీచ్ చేయగలరు. రేపు అలాగే మీరు జాబ్కి వెళ్తారు, జాబ్లో శాలరీ వస్తేనే మీరు చేస్తారు. సో దట్ ఈస్ వాట్ ఐ మెంట్ ఈస్ కాంట్రాక్ట్. ఈ కాంట్రాక్ట్ అనే పదం 10 సార్లు వాడాను ఇప్పటికి. మీరు ఎవరైనా సోషల్ స్టడీస్ ఈ పాలిటీలో చదివే వాళ్ళు ఉంటే ఈ సోషల్ కాంట్రాక్ట్ అనే పదం మీకు తెలియాలి. ఎవరైనా ఉన్నారా? చెప్తారా మీరు సోషల్ కాంట్రాక్ట్ ఎవరు చెప్పారు? ఇది ఐడియా ఉంది వాట్ ఈస్ సోషల్ కాంట్రాక్ట్ అంటే? పర్లేదు చెప్పండి, వాట్ ఎవర్ మీకు అర్థమైంది చెప్పండి. మీరు టీచరా? టీచర్ కదా లాస్ట్. సోషల్ కాంట్రాక్ట్ అంటే ఒక అథారిటీ అంటే గవర్నమెంట్కి పీపుల్కి మధ్యన ఒక కాంట్రాక్ట్ ఉంటుంది. ఓకే, అంటే నేను ట్యాక్స్ కడతాను, వాళ్ళు నాకు పని చేసి పెడతారు. ఓకే, కూర్చొని పర్లేదు. నేను ట్యాక్స్ కట్టకపోతే వాళ్ళు పని చేయరు, ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండదు. నేను ఓటు వేస్తాను, వాళ్ళు ఎన్నుకోబడతారు. నేను ఓటు వేసిన తర్వాత నేను ట్యాక్స్ కడతాను, వాళ్ళకి పన్ను వస్తుంది. ఆ పన్ను ద్వారా వాళ్ళు మనకు పనులు చేసి పెట్టాలి. దిస్ ఇస్ యాజ్ సింపుల్ యాజ్ దట్, వితౌట్ ఎనీ ఎమోషన్స్. అంటే భారతదేశంలో మాతృభూమి, భారతీయులందరూ సహోదరులని మనం చాలా ఎమోషనల్గా ఇంతకుముందు జరిపేవాళ్ళు ఇప్పుడు ప్రతిజ్ఞ చేస్తున్నారో చేయట్లేదో నాకు తెలియదు. ఇండిపెండెంట్ మీరు నేషనల్ యాంథమ్ పాడుతున్నారో లేదో నాకు తెలియదు. నేషనల్ యాంథమ్ పాడినప్పుడు ప్రతిసారి మీకు అప్రూవ్ ఫార్మ్స్ వస్తున్నారో లేదో నాకు తెలియదు. కానీ బట్ దిస్ ఈస్ ది బేసిక్ థింగ్. ఒక రిలేషన్ ఉంటుంది మీ టీచర్కి, మీకు, ఒక ఎంప్లాయర్కి, ఒక ఎంప్లాయీకి, అలాగే ప్రజలకి, ప్రభుత్వానికి. దట్ కాంట్రాక్ట్ ఈజ్ బైండెడ్ బై ఓట్. సో మీరు ఓట్ వేయకపోతే మీకు అధికారం ఉండదు. మీకు ఏమైనా కావాలి అంటే అది అధికారం ఉండదు. సో ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే మీరు చాలా యంగ్ మైండ్స్ కాబట్టి యూ కెన్ గో బ్యాక్ అండ్ రిఫర్ వాట్ ఈస్ సోషల్ కాంట్రాక్ట్. అంటే 1960s వరకు అమెరికాలో అందరికీ ఓటు హక్కు లేదా? అంటే 1909లో ఏంటి, ఓన్లీ 2% మాత్రమే ఓటు వేసేవారా? ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్. ఒక్కసారి వెళ్ళి మీ హిస్టరీ పుస్తకాలు కానివ్వండి, లేకపోతే పొలిటికల్ పుస్తకాలు కానివ్వండి, లేకపోతే ఇంటర్నెట్ కానివ్వండి, ఒకసారి తెరిచి చూడండి. సో ఐ కంక్లూడ్ దిస్. ఆల్రెడీ ఈ ఓట్ హక్కు యొక్క చెప్పాను ఆల్రెడీ. వాట్ ఎవర్ మై పాయింట్స్ ఐ హ్యావ్ టు సే, ఐ హ్యావ్ సెడ్. అండ్ తహసీల్దార్ గారు చాలా క్లియర్ కట్గా హౌ టు అప్లై, ఆల్రెడీ మీకు ఫామ్స్ అన్నీ పెట్టున్నారు, ఎలా అప్లై చేసుకోవాలి. అండ్ ఎపిక్ కార్డ్స్ అన్నీ ఉన్నాయి. ఆధార్ కార్డ్ లాగా ఆన్లైన్గా డైరెక్ట్లీ ఇప్పుడు ఫస్ట్ మీరు అప్లై చేసుకున్న ఎపిక్ కార్డ్స్ డైరెక్ట్లీ ఆధార్ కార్డ్ లాగా డైరెక్ట్గా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. యూ కెన్ హ్యావ్ దట్ అంటే స్మార్ట్ కార్డ్ లాగా వచ్చేస్తుంది. సో వెరీ ఈజీ ప్రొసీజర్. అలాగే మీరు మీ ఊళ్ళో ఇంకెవరికైనా ఆల్మోస్ట్ మీరు చెప్తున్నారు చదువురాని వాళ్ళకి మీరు వెళ్ళి ఓటర్ కార్డు తీసినా యూ విల్ స్టాండ్ ఎవ్రీవన్ విల్ హ్యావ్ ఎ ఓటర్ కార్డ్. మీ ఊరికి వెళ్ళి మీ ముసలి వాళ్ళకి లేకపోతే మీ అమ్మ వాళ్ళకి, అత్త వాళ్ళకి చూసుకుంటే ఖచ్చితంగా వాళ్ళందరికీ ఓటర్ కార్డు ఉంటాయి. బట్ ఇన్ కేసు ఎవరికైనా లేకపోతే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా, అందరికీ ఎంగేజ్ వాళ్ళకే ఉండదు, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా లేకపోతే ఖచ్చితంగా ఓటర్ కార్డు అప్లై చేసుకునే విధానం మీకు చెప్పిస్తారు. కాబట్టి ఒకసారి ఓటర్ కార్డు అందరూ డౌన్లోడ్ చేసుకొని ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతున్నాను. అలాగే మీకు ఇక్కడ స్వీప్ యాక్టివిటీలో భాగంగా దెన్ బి నోడల్ ఆఫీసర్, మీ ఇంగ్లీష్ టీచర్, ఇంగ్లీష్ ఎవరండి? సో రంగనాయకులు గారు నోడల్ ఆఫీసర్ గారు. సో ఆయనకి ప్రొసీజర్ అంతా ఆల్రెడీ తెలిసి ఉంటుంది, మళ్ళీ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అలాగే మీ దగ్గర ఒక అంబాసిడర్స్ ఒక ఇద్దరిని సెలెక్ట్ చేశాం. కే గణేష్, ఎస్ గంగాధర్. అచ్చా, థర్డ్ BA, థర్డ్ BSc. సో కాలేజ్ అంబాసిడర్స్గా మిమ్మల్ని సెలెక్ట్ చేసాము. సో మిమ్మల్ని ఒక వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తాము. సో యూ హ్యావ్ టు టెల్ అస్ అంటే ఎంతమంది మేము ఫామ్స్ ఫిల్అప్ చేయించాము, ఎంతమందికి ఎపిక్ కార్డ్స్ డౌన్లోడ్ చేయించాము, ఏం ప్రాబ్లమ్స్ వచ్చాయి కూడా,
ఇన్ కేసు ఈ ప్రాబ్లం ఉంది, ఇన్ కేసు ఏదైనా డౌట్ ఉంది, సో అన్నీ కూడా మీరు జాగ్రత్తగా ఒక రెస్పాన్సిబిలిటీ లాగా తీసుకొని, సోషల్ రెస్పాన్సిబిలిటీ లాగా యూ హ్యావ్ టు డూ ఇట్. మీ టీచర్ గారు ఉన్నారు, సో హెల్ బీ యాక్టింగ్ యాజ్ ఎ నోడల్ ఆఫీసర్ అండ్ అన్ని ఫార్మ్స్ తెచ్చాము. సో ఐ హోప్ ఈ యొక్క గెయిన్స్ అంటే మీకు ఏదైనా కొంచెం అర్థమైంది అని అనుకుంటున్నాను. సో దయచేసి ఓటర్ హక్కు నమోదు చేసుకోండి, దాన్ని వినియోగించండి, దాని విలువని తెలుసుకొని ఓటు క్యాస్ట్ చేయవలసిందిగా, జాగ్రత్తగా క్యాస్ట్ చేయవలసిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా స్పష్టంగా ఓటు ఎందుకు నమోదు చేసుకోవాలా, మరి ఓటు ఉంటేనే మరి ప్రశ్నించే హక్కు వస్తుందన్నటువంటి ఒక స్పష్టమైనటువంటి అంశాన్ని మా విద్యార్థులకు మీరు తెలియజేశారు. తప్పనిసరిగా మీరు ఇచ్చినటువంటి సందేశాన్ని అనుసరించి మా విద్యార్థులు అందరూ కూడా మరి ఓటు హక్కును వారు నమోదు చేసుకోవడమే కాకుండా వారి గ్రామాల్లో కూడా ఇతరులను కూడా చైతన్యపరుస్తారని చెప్పేసి నేను భావిస్తున్నాను సార్. ఇంకొక విషయాన్ని ఇక్కడ మీతో పంచుకోవాలనుకుంటున్నాను. గౌరవ సబ్ కలెక్టర్ గారి గురించి నిన్న పేపర్లో ఒక ఫోటో చూశాను. ఎవరో మరి ఏదో సమస్య కోసం వెళ్ళినప్పుడు సారు తన చేంబర్లో నుంచి బయటకు వచ్చి వాళ్ళు నేల మీద కూర్చోంటే సారు కూడా నేల మీద కూర్చొని వాళ్ళ సమస్యని వినడం. సార్ మీరు వయసులో చాలా చిన్నవారు, అయినా చేతులెత్తి ముక్కాలనిపిస్తుంది. పరిపాలనా వ్యవస్థలో మీలాంటి అధికారులు ఉంటే అందరూ కూడా నిజంగా అద్భుతమైనటువంటి సమాజాన్ని సృష్టించవచ్చు. ఎందుకంటే నేను స్వయంగా కొన్ని అనుభవాల్ని ఎదుర్కొన్నాను. ఇదే ఒక సబ్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఒక ఫైల్ తీసుకెళ్ళినప్పుడు, ఆఫీస్ ఛాంబర్లోకి వెళ్ళినప్పుడు నేను ఒక కళాశాల ప్రిన్సిపాల్ని నన్ను నిలబెట్టి మాట్లాడించడం అనేది నన్ను చాలా బాధేసింది. ఎందుకంటే నేను ఒక లెక్చరర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా స్టూడెంట్స్ చాలామంది గ్రూప్ 1 గ్రూప్ 2 చాలామంది ఉన్నారు. కనీసం ఒక టీచర్ని మరి గౌరవించాలన్నటువంటి, ఎందుకంటే చాలామంది కలెక్టర్స్ని కలిసాను, చాలామంది వెళ్తానే ఫస్ట్ కూర్చోమంటారు. అంటే కొంతమంది అధికారులు అహంకారాన్ని ప్రదర్శించడానికి ఉపయోగిస్తే, కొంతమంది అధికారులు సార్ మీలాంటి వారు నిజంగా ప్రజల్ని ప్రేమించడానికి, ప్రజల సమస్యల్ని పరిష్కరించడానికి మీరు ఆ అధికారాన్ని చెలాయిస్తారు. చాలా సంతోషం వేసింది సార్ ఆ ఫోటో చూసి. సో ఐఎమ్ సో హ్యాపీ దట్ యు ఆర్ సో నైస్ యాజ్ అన్ ఆఫీసర్ టువర్డ్స్ ద పీపుల్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ మేము అడ్మిషన్స్ తర్వాత ట్రాన్స్ఫర్స్లో బిజీగా ఉన్న కారణంగా మిమ్మల్ని మేము కలవలేకపోయినాం సార్. అయితే ఖచ్చితంగా మిమ్మల్ని మా కళాశాలకు మరొక సందర్భంలో ఆహ్వానించి, మా పిల్లలకు అంటే పోటీ పరీక్షలకు ఎలా సన్నద్ధం కావాలి, వాళ్ళు కూడా ఐఏఎస్ని సాధించవచ్చు అన్నటువంటి ఒక స్ఫూర్తిని వాళ్ళలో నింపడానికి మిమ్మల్ని ఆహ్వానించాలని చెప్పేసి అనుకుంటున్నాం సార్. ఖచ్చితంగా త్వరలో మిమ్మల్ని కలుస్తాం సార్. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మన కళాశాలకు చేసినటువంటి గౌరవ సబ్ కలెక్టర్ గారికి చిరు సత్కారం.